హల్లెలూయా. ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాట, దయాదృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. సామెతల గ్రంథం 22:9 దయాదృష్టి దయాదృష్టి కలిగిన వాడు ఏం చేస్తాడంటే తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు. దయాదృష్టి ఉన్నది కనుకనే, దయగలిగిన వాళ్ళు కనుకనే దరిద్రుల పట్ల దయ చూపిస్తారు. దరిద్రులకి మనము ఇస్తే, మనము పెడితే వారు మరలా మనకు తిరిగి పెట్టరు కదా అని ఆలోచించరు. ఎందుకంటే వారి దృష్టి ఎలాగుంటుందంటే దయగలిగిన చూపు అన్నమాట. ఆ దయగలిగిన చూపు దరిద్రుల మీద ఉంటుంది. దరిద్రులకి చేస్తే, దరిద్రులకి ఆహారం పెడితే అటివారు దీవెన నొందుతారు. అంటే వారి నుండి కోరుకోవడం లేదు. వీరికి కలిగిన దాంట్లోనే దరిద్రులకి పెట్టడం వల్ల దీవెన నొందుతారు. అంటే దరిద్రునికి ఆహారం పెట్టడం కానీ, ఏ విధమైన హెల్ప్ చేసినా కానీ అది దేవునికి చేసినట్లే అవుతుంది కనుక వారు తిరిగి చేయలేరు అని దేవునికి తెలుసు కనుక వారి పట్ల దేవుడు కృప చూపి దయాదృష్టి గలవారు ఎవరైతే దరిద్రులకి సహాయం చేస్తారో, ఆహారమైనా ఏ విధమైన పనుల్లోనైనా ఏ అవసరమైనా తీరుస్తారో వారు దీవెన నొందుతారు అని దేవుడు తన వాక్కు ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కానీ మనమైతే దరిద్రుల వైపు చూడము, దీనుల వైపు చూడము, ఉన్నవారి వైపే చూస్తాము. ఆస్తిపాస్తులు ఉన్నవారి వైపే, అందచందాలు ఉన్నవారి వైపే, వెండి బంగారాలు ఉన్నవారి వైపే, ధనధాన్యాలు ఉన్నవారి వైపే చూస్తాము. మనము వారికే సహాయం చేస్తాము, కానీ దీనుల వైపు, దరిద్రుల వైపు మనము చూడము. అందుకే దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దయాదృష్టి కలిగి దీనులకు, దరిద్రులకు సహాయం చేస్తామో అప్పుడు దీవించబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.